విజయవాడ ధర్నా చౌక్ లో టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. మల్లాది విష్ణుని బలవంతంగా ముత్యాలంపాడు దీక్షా శిబిరం నుంచి ధర్నా చౌక్ కి తరలించారు పోలీసులు. ధర్నా చౌక్ లోనే నిరాహార దీక్ష చేసుకోవాలి అంటూ సూచించారు. ముత్యాలంపాడులోనే దీక్ష చేసి తీరుతాను అని చెప్పి ఇంకొక వైపు మల్లాది విష్ణు పట్టుబడుతూ ఉన్నారు. ప్రస్తుతం వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. మాజీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ గారైన మల్లాది విష్ణు గారి మీద కోడిగుడ్లతో దాడి చేయడం అంటే ఇంతకంటే హీనమైన చర్య ఇంకెక్కడైనా ఉందా? ఇంతకంటే హీనమైన చర్య ఉందా? ఏదైనా పర్మిషన్లు ఉంటే అవి పోలీసు చూసుకుంటుంది, దాని మీద ఏదైనా పోలీసు చర్యలు తీసుకోవచ్చు. అంతే తప్ప స్థానిక ఎమ్మెల్యే గోండాలతో తాగేసి వచ్చేసి ఏంది గోళ్ళ అసలుకి ఇది కూటమి పరిపాలన అంటే ఈ విధంగా ఉంటుందా? మల్లాది విష్ణు గారు కూడా 10 సంవత్సరాలు ఇక్కడ ఎమ్మెల్యేగా చేశారు, నువ్వు 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేసావు. ఇటువంటి సాంప్రదాయాలు ఎప్పుడైనా ఉన్నాయా? ఎందుకు మీరు అరాచకాలు సృష్టిస్తున్నారు? అంటే ఎవరైనా పరిపాలన చేసేవాళ్ళు శాంతియుతంగా పరిపాలన చేయాలని చెప్పి ఆలోచన చేయాలి. కానీ ప్రభుత్వమే అరాచకం చేయాలనుకుంటే ఈ రాష్ట్రంలో పరిపాలన ఎక్కడైనా సక్రమంగా నడుచుద్దా? ఈరోజు భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రం అంటే శాంతియుతం కాదు, ఇక్కడంతా రౌడీ పరిపాలన, గోండా పరిపాలన, రౌడీజం, జంగిల్ రాజ్యం నడుస్తుందన్నానికి ఇది ఒక నిదర్శనం కాదా అని చెప్పి మీ అందరికీ కూడా తెలియపరచుకుంటున్నాను. ఇటువంటి దాడుల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఖండిస్తుంది. బోండమ్మ అధికారం పర్మనెంట్ అని చెప్పి అనుకుంటున్నాడేమో. నేను బోండమ్మకు ఒకటే చెప్తున్నాను, ఆల్రెడీ ఇప్పటికి 25 నెలలు పూర్తి అయిపోయింది. అంటే నువ్వు ఎల్లకాలం అధికారంలో ఉంటాము అనుకుంటున్నావేమో. రోజులు మారుతాయి, రోజులు మారినప్పుడు మళ్ళీ ఈ పరిస్థితులు నీకు రాకుండా చూసుకోమని చెప్పిన మాత్రం నేను హెచ్చరించిన బోండమ్మ అని. ఈరోజు సెంట్రల్ నియోజకవర్గంలో